ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ జోనల్ ఆఫీస్కు వెళ్లారు. లీగల్ టీంకు అనుమతి లేకపోవడంతో ఒక్కరే ఈడీ ఆఫీస్కు వెళ్లారు కేటీఆర్. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో ఈడీ ఆఫీస్ దగ్గరకు తరలి వచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ ను ప్రశ్నించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ఈడీ. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్స్ట్ జెన్ సహా సీజన్ 9లో పాల్గొన్న ప్రైవేట్ సంస్థల గురించి ఈడీ ఆరా తీనున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ ప్రపోజల్స్ దగ్గర నుంచి విదేశీ సంస్థలకు చేరిన హెచ్ఎండిఏ నిధులపైనే కేటీఆర్ ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎంఏయుడి, ఎస్ నెక్స్ట్ జెన్ మధ్య ఒప్పందాలకు సంబంధించి డాక్యుమెంట్లను ఇప్పటికే మార్క్ చేశారు ఈడీ అధికారులు. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లోని హెచ్ఎండిఏ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ పైన ఫోకస్ చేశారు. ముఖ్యంగా బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో జరిగిన ఒప్పందాలు, ఆయా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చెల్లింపులపై ఆధారాలు సేకరిస్తున్నారు. కేటీఆర్ విచారణలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. ఆయన సీఎస్ కు రాసిన లెటర్తో పాటు హైకోర్టుకి ఇచ్చిన సమాచారం ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ముందుగా కేటీఆర్ ఇచ్చే సమాచారం రికార్డ్ చేసుకుని ఆ తర్వాత విచారించే ఛాన్స్ ఉంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో పాటు ఇంకా ఫారిన్ కంపెనీలకు జరిపిన చెల్లింపులపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. హెచ్ఎండిఏ సహా ఎంఏయుడి నుంచి పూర్తి రికార్డులు సేకరించింది. హెచ్ఎండిఏకు చెందిన 55 కోట్లలో 45.71 కోట్లు బ్రిటన్ కు తరలించడంతో పాటు ఇతర ఫారిన్ ట్రాన్సాక్షన్స్ వివరాలు సేకరిస్తోంది. మనీ లాండరింగ్, ఫెమా యాక్ట్ కింద ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. బీఎల్ఎన్ రెడ్డి 8న, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను 9న ఈడీ అధికారులు విచారించారు. ఇక ఈడీ విచారణకి కేటీఆర్ హాజరుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్, నందీనగర్ తో పాటు బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసు వరకు భద్రత ఏర్పాటు చేశారు. వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ డీసీపీ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని మరోసారి విచారించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఏసీబీ. విచారణ స్కెడ్యూల్ను రేపు ప్రకటించే అవకాశాలున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ జోనల్ ఆఫీస్కు వెళ్లారు. లీగల్ టీంకు అనుమతి లేకపోవడంతో ఒక్కరే ఈడీ ఆఫీస్కు వెళ్లారు కేటీఆర్. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో ఈడీ ఆఫీస్ దగ్గరకు తరలి వచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ ను ప్రశ్నించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ఈడీ. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్స్ట్ జెన్ సహా సీజన్ 9లో పాల్గొన్న ప్రైవేట్ సంస్థల గురించి ఈడీ ఆరా తీనున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ ప్రపోజల్స్ దగ్గర నుంచి విదేశీ సంస్థలకు చేరిన హెచ్ఎండిఏ నిధులపైనే కేటీఆర్ ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. I'll answer as many questions as you want. I'll certainly ensure that justice prevails into the case. It's a frivolous case. It's a case where there is no corruption, no money laundering. So I'll come as many facts as you want. I'll answer as many questions as you want. I'll certainly ensure that justice prevails into
ఇక బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ ఈడీ ఆఫీస్కు ఆయన విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలపైన ఓవైపున ఏసీబీ దర్యాప్తు కొనసాగుతూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పటికే కేటీఆర్ను 9వ తేదీన, అదేవిధంగా అరవింద్ కుమార్ను, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిని కూడా ముగ్గురు కూడా విచారణ పూర్తయినటువంటి క్రమంలోనే ఇక అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరి స్టేట్మెంటును ఈడీ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆ ఇద్దరి స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరోవైపున ఐఏఎస్ అధికారి అయినటువంటి దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నిధులకు సంబంధించిన మళ్లింపుల వ్యవహారంలో ఏదైతే హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు నిధులకు సంబంధించినటువంటి 54 కోట్ల రూపాయల నిధుల మళ్లింపులు ఏవైతే జరిగాయో ఆ నిధుల మళ్లింపుకు సంబంధించిన వ్యవహారంలో ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇటు ఫెమా, అదేవిధంగా ప్రివెన్షన్ మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారాలపైన ప్రధానంగా దృష్టి సారించి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మొత్తం మీద చూసినట్టయితే పలు బ్యాంకింగ్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ వ్యవహారాలు, అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఏవైతే ఈ ఆర్బీఐకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ను ఎందుకు వైలేషన్ చేశారు, మరోవైపున చూసినట్టయితే కూడా ఇప్పటివరకు జరిగినటువంటి ఏదైతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంటు అనుమతి లేకుండానే ఈ 54 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు బదిలీకి సంబంధించిన వ్యవహారాలపైన ప్రధానంగా ఇప్పటికీ పలు ఆధారాలను సేకరించినటువంటి ఈడీ ఇక బిఎల్ఎన్ రెడ్డితో పాటుగాను, అదేవిధంగా ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి ప్రధానంగా కేటీఆర్ను విచారణ కొనసాగించనుంది. ఈ క్రమంలోనే ఇక ఈడీ విచారణకు కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ విచారణకు హాజరైనటువంటి క్రమంలో ఇక కేటీఆర్ వెంట పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఈడీ ఆఫీస్కు చేరుకోవడంతో చాలా వరకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఇక్కడ ఎలాంటి అంటే భద్రత సంబంధించినటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించారు. కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కేటీఆర్ వెంటే లోపలికి వెళ్లేందుకు గాను ప్రయత్నించారు. ఇక్కడ ఈడీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో వారందరినీ కూడా ఇక్కడ ఎవరికి అనుమతి లేదు. ఈ పరిసర ప్రాంతాలలో పూర్తిగా పోలీస్ నిఘా ఉంది. ఇక్కడ ఎవరు కూడా ఆందోళన కానీ ర్యాలీలు కానీ ఎలాంటి చేయకూడదంటూ ఓవైపున పోలీసులు ఓవైపున వాళ్ళకు సూచన చేస్తున్నప్పటికీ కూడా ఈడీ ఆఫీస్ లోపలికి, అదేవిధంగా కేటీఆర్ను అనుసరిస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి క్రమంలో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళని అదుపులోకి తీసుకొని ఈ ఈడీ ఆఫీస్ ముందు నుంచి కూడా పలువురిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని తరలిస్తున్నారు. మొత్తం మీద వీళ్ళంతా ఈడీ ఆఫీసు ముందర ఆందోళన చేయకూడదు, అదేవిధంగా ఇక్కడ ఎలాంటి పార్టీకి సంబంధించినటువంటి స్లోగన్స్ కావచ్చు, అదేవిధంగా ర్యాలీలకు కానీ ఎలాంటి అనుమతి లేదంటూ ఇప్పటికే పోలీసులు సూచించినప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఇటు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసు ముందుకు వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం మీద పోలీసు బలగాలంతా కూడా వారందరినీ ఎక్కడికక్కడ నిలువరించారు, ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా ఈడీ ఫెమా, ప్రివెన్షన్ మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారాలలోనే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇక ఇప్పటి వరకు సేకరించినటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్తో పాటుగాను బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంటు, అదేవిధంగా ఫిర్యాదుదారుడైనటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పలు అంశాలపైన క్వశ్చనింగ్ కొనసాగనున్నది. ఇక పలు బ్యాంకింగ్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేశారు, అదేవిధంగా ఆర్బీఐ అనుమతి లేకుండానే చెల్లింపులో జరిగినటువంటి వ్యవహారాలపైన అప్పుడు ఆర్బీఐ అనుమతి లేకుండా ఎందుకు చెల్లింపులు చేశారు, అదేవిధంగా మరోవైపున చూసినట్టయితే ఫైనాన్షియల్ డిపార్ట్మెంటు అనుమతి లేకుండానే ఎందుకు డబ్బులను చెల్లింపులు చేసి ఇందులో ఏదైనా ఫెమా ఆర్ ప్రివెన్షన్ మనీ లాండరింగ్ సంబంధించిన యాక్ట్ల ప్రకారం పైన ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పలు ఆధారాలతోటి కేటీఆర్ను ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే ఓవైపున ఏసీకి సంబంధించినటువంటి దర్యాప్తు
కూడా ఆయన కేటీఆర్ 9వ తేదీనే విచారణకు ఎదుర్కొని ఆయన స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా A3గా ఉన్నటువంటి BLN రెడ్డి. ఆ విచారణ పూర్తయినటువంటి క్రమంలోనే ఇక ఈడీకి సంబంధించిన దర్యాప్తు వ్యవహారంలో ఇప్పటికే A2, A3 స్టేట్మెంటు కూడా వాళ్ళు ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ముందు విచారణకు హాజరయ్యారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కూడా ఇప్పటివరకు ఈడీ సేకరించినటువంటి పలు ఎవిడెన్స్లను కూడా మొత్తం ముందు అంటే కేటీఆర్ ముందు పెట్టి ఆ ప్రొసీజర్స్ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో నిధులకు సంబంధించి FEOతో జరిగినటువంటి వ్యవహారాలపైన ప్రధానంగా క్వశ్చనింగ్ చేయనుంది. ఎప్పటికప్పుడు కేటీఆర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది.